నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు నెల్లూరు వెళ్లనున్నారు. ఈ క్రమంలో కనుపర్తిపాడులో జెడ్పీ స్కూల్లో హెలిప్యాడ్ ఏర్పాటు చేశామని చెబుతున్న జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డితో మా నెల్లూరు కరెస్పాండెంట్ వెంకట్ ఫేస్ టు ఫేస్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రేపు నెల్లూరుకు రాబోతున్నారు. జిల్లా జైల్లో ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో ములాఖాత్ అవ్వబోతున్నారు. దీనికి సంబంధించిన షెడ్యూల్ ఎలా ఉండబోతుందనే విషయాన్ని ప్రస్తుతం మనతో ఎమ్మెల్సీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి ఉన్నారు. మాట్లాడదాం. రేపు జగన్ సార్ పర్యటన ఉంది, దానికి సంబంధించి షెడ్యూల్ ఎలా ఉండబోతుంది? మొదటిగా ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటిగా పులివెందులకు వెళ్ళడం, ఆ తర్వాత రెండో దఫాగా మన నెల్లూరుకే రావడం, అది కూడా పార్టీని నమ్ముకొని మొదటి నుంచి పార్టీ కోసం పనిచేసినటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని ప్రభుత్వం అరెస్ట్ చేసిన తర్వాత ఆయన నెల్లూరు జైల్లో పెట్టినందున ఆయన్ని పరామర్శించేందుకు గాను ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఒక్క కార్యక్రమం మీదనే నెల్లూరుకి రేపటి రోజున అంటే 4వ తారీఖున రావడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఉదయం 10:30 గంటలకి కనపర్తిపాడు హై స్కూల్, జిల్లా పరిషత్ హై స్కూల్కి హెలికాప్టర్ ద్వారా అక్కడికి రావడం, అక్కడి నుంచి రోడ్డు మార్గాన నెల్లూరు సెంట్రల్ జైలుకి వెళ్ళి ములాఖత్తులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి ధైర్యం చెప్పడం, తనకి తన కుటుంబానికి పార్టీ అండగా ఉంటుంది అనే అభిప్రాయాన్ని ఆయనకి తెలియజేయడం, ఆ తర్వాత అది అయిపోగానే సుమారుగా 12 గంటలకల్లా తిరిగి కనపర్తిపాడు జిల్లా పరిషత్ హై స్కూల్కి హెలిప్యాడ్ ఉన్నటువంటి ప్రాంతానికి వచ్చి అక్కడి నుంచి మళ్ళీ హెలికాప్టర్ ద్వారా తిరిగి తాడేపల్లికి వెళ్ళడం కూడా జరుగుతుంది. సార్, ఎట్లా పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో తొలుత హెలిప్యాడ్ని ఏర్పాటు చేశారని చెప్పేసి కూడా సమాచారం ఉంది. తర్వాత అక్కడికి షిఫ్ట్ చేయడానికి ఏమైనా కారణాలు ఉన్నాయా? ప్రధానంగా నెల్లూరు సిటీలో పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో కనుక అయితే అందరికీ బాగుంటుంది. జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రోజుకి కూడా ప్రతి సామాన్యుడు కానీ ప్రతి వ్యక్తి యొక్క గుండెల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన్ని కలవడానికి